ప్రపంచంలో అమెరికాకు వార్నింగ్ ఇచ్చేది ఎవడైనా ఉన్నాడంటే వాడు కేవలం ఇరాన్ వాడు అనేది ఈ రోజున అర్థమవుతున్నటువంటి విషయం. అమెరికా ఎన్ని భయపెట్టినా, ఎంత భయపెట్టినా, ఏం చేసినా సరే మేము చచ్చిపోవడానికి సిద్ధం, దాంతోపాటు మిమ్మల్ని కూడా చంపుతాం, మీ దేశ ఆర్థిక వ్యవస్థను కూలుస్తాం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని కూడా మేము దిగజార్చేస్తాం, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. సామాన్యుడు బతకాలంటే ఇబ్బంది పడేటటువంటి స్టేజ్కి తీసుకొచ్చేస్తాం. వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి మాట ఇదే. ఇప్పుడు ఏవైతే పేక మేడల్లో కట్టుకున్నటువంటి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముష్టి యుద్ధాలు చేయబోతా ఉన్నాయి అనమాట. అత్యద్భుతమైన దేశాలు, ఇక్కడ లావిష్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు, ఎడారి దేశాలు అయినప్పటికీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటది ఇక్కడ వాతావరణం అని చెప్పి అందరికీ కూడా అది కాదు నాన్న, అంతకు మించి ఉండబోతుంది అని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇరాన్ కి అమెరికాకి ఇజ్రాయెల్ కి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది కదా. ఇలాంటి క్రమంలోనే ట్రంప్ ఒక మాట అన్నాడు, 5 రోజుల పాటు సీజ్ ఫైర్, మీరు యుద్ధం చేయబాకండి, కొట్లాడుకోవద్దు మనం అన్నాడు. అయినా కానీ ఇరాన్ తగ్గట్లేదు, మీరు ఏదైనా చేయండి మేము ఆగమంటుంది అనమాట. ఇలాంటి క్రమంలో